హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ గణేష్. మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ నేను చాలా బాగున్నానన్నమాట. ఈరోజు నేను 'చియాన్ విక్రమ్' నటించిన 'తంగలాన్' సినిమా అయితే చూసి రావడం జరిగిందన్నమాట. చూసిన తర్వాత నా యొక్క ఎక్స్‌పీరియన్స్ ఏంటనేది ఈ రివ్యూలో మీతో షేర్ చేసుకుంటానన్నమాట. కథా సారాంశాలకు వెళ్ళినట్లయితే 'తంగలాన్' విక్రమ్ కూడా తన భార్య గంగమ్మ, పార్వతి తిరుపతితో పాటు తన పిల్లలతో లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేస్తుంటాడన్నమాట. అయితే బ్రిటిష్ పాలకుల అధికారం కారణంగా తంగలన్ తన భూమిని కోల్పోవలసి వస్తుందన్నమాట. తనతో పాటు తన కుటుంబం మొత్తం బానిసలుగా మారాల్సి వస్తుందన్నమాట. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో బంగారం అన్నమాట కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో వెతికి పట్టడం అనే బ్రిటిష్ ద్వారా తంగలానికి సంబంధించి తెగ దగ్గరికి వస్తారన్నమాట. అయితే ఆ బంగారు గనులకు వస్తున్న ఆరతి అన్నమాట హీరోయిన్ మాళవిక మోహన్ నుంచి పెద్ద ప్రమాదాలు ఎదురవుతాయి. మరి ఆరతి నుంచి తప్పించుకొని తంగలన్ బంగారాన్ని ఎలా సాధించాడు? అసలు తంగలన్ ఎవరు? అరణ్య విక్రమ్ అంటే ఎవరు? అతనికి ఆరతికి మధ్య సంబంధం ఏంటి? చివరకు తను చేశాడనేది కథా సారాంశమాట. ఈ చిత్రంలో వచ్చైతే భారీ తారాగణంతో భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించబడిందనమాట. ఈ తంగళం ప్రధాన బలం అంట. విక్రమ్ తన అసలు ఆ నటనకైతే అసలు మామూలుగా ఉండదనమాట. ఈ చిత్రంలో ఉత్తమమైన నటనను కనబరిచారనమాట. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో అయితే తీవ్రమైన భావోద్వేగాలతో తన అద్భుతమైన నటనతో విక్రమ్ అయితే కనబరిచారని చెప్పొచ్చనమాట. నటనలో హైలైట్‌గా నిలిచారనమాట. కీలక పాత్ర అయిన హారతి పాత్రలో నటించిన మాళవిక మోహన్ చాలా చక్కగా నటించారు. ఆమెకి విక్రమ్‌కి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చాలా చాలా బాగా వచ్చాయన్నమాట. మొత్తానికి మాళవిక మోహన్‌కైతే గుర్తు పెట్టుకునే పాత్ర ఈ చిత్రంలో దక్కిందన్నమాట. భార్య గంగమ్మ పాత్రలో పార్వతి తిరువోతు జీవించింది. అలాగే పశుపతి డేనియల్ కల్టర్ గోన్ తన పాత్రలో ఒదిగిపోయారన్నమాట. ఇక ఇతర కీలక పాత్రల్లో పోషించి చాలా అంటే చాలా సన్నివేశాలైతే సినిమా అయితే అసలు ఒక రేంజ్‌లో ఉంటదన్నమాట. సినిమా అయితే అసలు చూసినప్పుడైతే నాకైతే ఆ డైరెక్టర్ అన్నమాట రంజిత్ టేకింగ్ అండ్ మేకింగ్ గాని స్టైలిష్‌గా చాలా బాగా నీట్‌గా కథా నేపథ్యం సినిమాకి కావాల్సిన అన్ని అంగులైతే కమర్షియల్‌గా ఎలిమెంట్స్‌కి దూరంగా సాగిన ఈ 'తంగలన్' సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది ఇంక తెలీదు గానీ, సినిమా అయితే మాత్రం ఒక వండర్‌ఫుల్ అన్నమాట. ఎందుకంటే ఇటువంటి కొత్తదనం సినిమాని మన ఎవరైతే విక్రమ్ ఉన్నారో విక్రమ్ అయితే నటించడం, దానికి తగ్గట్టు మేకింగ్ చేయడం, అసల డైరెక్షన్ గాని, బీజీఎం గాని ఓ రేంజ్‌లో ఉందని చెప్పొచ్చు మన సినిమా అయితే. చాలా అంటే చాలా నీట్‌గా, క్లీన్‌గా అనేది సినిమానైతే మేకింగ్ చేయడం జరిగిందన్నమాట. రంజిత్ అన్నమాట. తనకైతే హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ఇటువంటి పాత్రలు విక్రమ్‌కే సాధ్యం. ఎందుకంటే 'అపరిచితుడు' గాని, 'మల్లాన' గాని ఇలాంటి సినిమాలు చూసినప్పటికి ఎందుకంటే కథల్లో వేరియేషన్ అయినా గాని, క్యారెక్టర్‌లో కూడా దుమ్ము లేపు డైరెక్టర్ అయినా గాని, దుమ్ము లేపు యాక్టర్ ఎవరైతే ఉన్నారంటే ఖచ్చితంగా అదే విక్రమ్ అనేది నేనైతే ఖచ్చితంగా 100% ఎందుకంటే ఆయనకి ఎటువంటి పాత్ర ఇచ్చినా గాని పరకాయ ప్రవేశం చేస్తారన్నమాట. సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా మీరు చూస్తే ఖచ్చితంగా ఎలా ఉంది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ అందరికి. లవ్ యూ ఆల్. జై హింద్, జై హింద్, జై హింద్.